చలి చంపేస్తోంది. తీవ్రమైన చలితో రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణలో గత 10 ఏళ్ల రికార్డులను బద్దలు కొడుతూ చలి తీవ్రత కొనసాగుతోంది. 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తోన్న శీతల గాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అతి శీతల గాలులతో పాటు పొగమంచు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం చెప్పింది. అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. అల్లూరి జిల్లా మినుమలూరు, అరకులో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 5.5, పాడేరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి జిల్లా ఏజెన్సీ వ్యాప్తంగా వాతావరణం పర్యాటకులను కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది. పాడేరు వంజంగి, అరకు మాడగడ మేఘాల కొండల మధ్య సుందర దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ కావడంతో రద్దీ పెరిగింది. చలి చంపేస్తోంది. తీవ్రమైన చలితో రెండు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణలో గత 10 ఏళ్ల రికార్డులను బద్దలు కొడుతూ చలి తీవ్రత కొనసాగుతోంది. 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తోన్న శీతల గాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులు చలి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అతి శీతల గాలులతో పాటు పొగమంచు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం చెప్పింది. అటు ఏపీలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. అల్లూరి జిల్లా మినుమలూరు, అరకులో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 5.5, పాడేరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి జిల్లా ఏజెన్సీ వ్యాప్తంగా వాతావరణం పర్యాటకులను కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది. పాడేరు వంజంగి, అరకు మాడగడ మేఘాల కొండల మధ్య సుందర దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ కావడంతో రద్దీ పెరిగింది.